సో అప్పుడు మొగలయ్య గారు ఏంటంటే ఒక పాటలు పాడుకుంటూ ఒక సినీ రంగంలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పే మొగలయ్య గారికి సడన్గా ఒక్కసారిగా ₹1,00,00,000 వచ్చింది. సో ప్రతి ఒక్క సామాన్యుడికి ₹1,00,00,000 అనేది చాలా పెద్ద మొత్తం. సో మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పని చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ ₹1,00,00,000 ఏం చేశారట? తెలంగాణ గవర్నమెంట్ ₹1,00,00,000 ఇచ్చింది. 600 గజాల చోటు ఇచ్చింది. 600 గజాల చోటు ₹1,00,00,000 ఇస్తే ఇంటికాడ ఇల్లు కట్టిన 10 లక్షలు పెట్టి 2 పెళ్ళిళ్ళు చేసిన. నాకు 9 మంది పిల్లలు, 2 పెళ్ళిళ్ళు చేసిన. 60 లక్షలు మిగిలినాయి. 60 లక్షలు మిగిలితే వాళ్ళు చోటు ఇవ్వలేదు. తుర్కేం జాల చోటు 100 గజాల చోటు కొన్నా 25 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఆ ఇల్లు మొత్తం కాలేదు, పైసలు అయిపోయినాయి. ₹1,00,00,000 అలా కరిగిపోయింది. అయిపోయినాయి. ఒక 6 నెలల్లోనే అయిపోయినాయి. మొత్తం బిల్డింగ్ కట్టినా, 4 అంతస్తులు కట్టినా. అంటే ఇప్పుడు 4 అంతస్తులు కట్టడం అంత అవసరమా? 4 కొడుకులు ఉండరు కదా, తలా ఒకటి అవుతుంది అని చేసిన. బట్ వాళ్ళందరూ మీకు ₹1,00,00,000 రాకముందు అందరూ ఒక దగ్గరే కదా ఉన్నారు? లేదు, మొత్తం ఒక దగ్గర లేరు. పంచమ్మ తెల్లరు, పాత కాగితాలు ఏరుకునకము, ఉప్పరి పనులకు పోవడము, అడ్డ మీద కూళ్ళకు పోవడము, అంతా పరిశాన్లో ఉన్నారు. సరే, ఓకే, ₹1,00,00,000 వచ్చింది. దాన్ని ఎలాగో మీరు సర్దిమరి చేశారు, పిల్లలకి ఇచ్చేయడం, సో ఇల్లు కట్టడం, మీకంటూ ఒకటి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూలి పని వెళ్ళడానికి కారణం ఏంటి? నాకు షుగరు, మా కొడుకు వాయి పిడిసి వస్తుంది. పిడిసి వచ్చి పడిపోతాడు. జీవితాంతం గోళీలు వాడాలి. కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారి రమణాచారి గారు తెలుసా? రమణాచారి గారు ఛాయకృష్ణ హాస్పిటల్లో పెట్టి 18 రోజుల నుంచి మాటలు పడిపోతే ముక్కుల్లంగా పైపులు పెట్టించి 2 లక్షలు ఇచ్చి బతికిచ్చిండు ఆయన. రమణాచారి గారు నా కొడుకును నడిపోయాను, 3వని బతికిస్తే ఆ పిల్లాడు బతికినాక జీవితాంతం గోళీలు ఆడబిడ్డ అన్నాడు. ఆ నెలకు 4,000 చిల్లర కావాలి ఆ పిల్లానికి. నాకు షుగరు, బీపీ, గోళీలు నాకు 5-6 వేలు కావాలి. నేను ఏడ తేవాలి? గోళీలు ఏడ దొరుకుతాయి? ఎవరిస్తారు? ఏమైనా పాట పాడితే నీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఇంత గొప్ప పేరు వచ్చింది, నీకు పెద్ద పేరు వచ్చింది, పవన్ కళ్యాణ్ పాట పాడినావు, బిమ్లా నాయక్ పాడినావు, ఇంత పెద్ద పేరు వచ్చినాక నీవు ఆడుకునే పరిస్థితులు ఉంటావా అని అనవర్రి. పనికోతేనే పోటలు కొట్టవాటరు. ఇంక ఎట్లా చేయాలి మరి? పనికోతే కోడేరు ఎత్తనికపోతే ఆ కోడేరు ఎత్తిట ఆయన సగం ఎత్తినాక 4 గంపలు ఎత్తినాక వచ్చి అయ్యా ఇంత పెద్ద ఆయన ఉన్న తన పని చేద్దాం 500 జైలు పెట్టి తోలిచ్చా. ఏడన్నా పోయి పార పని చేస్తే వాళ్ళు చేయనిస్తేనే లేరా. నేనేం చేస్తే ఇక ఆ పిల్లగాడు ఎట్లా బతకాలి, నేను ఎట్లా బతకాలి? ఓ మొగడు చచ్చిపోయిన పిల్ల ఉంటే ఆ పిల్ల చచ్చిపోయింది, ఆ పిల్లకు పిల్ల ఉంది, ఆ పిల్ల 10వ తరగతి చదువుతుంది, ఆ పిల్ల ఇంటినే ఉంది. ఓ పిల్లగాడు 10 చదువుతున్నాడు, ఆ పిల్లగాడు ఇంటినే ఉన్నాడు. ఆ సొమ్మలేసిన ఆయనకు పెళ్లి చేసిన ఆయన భార్య బాలంతా కొడుకు పుట్టిండు. 9 మంది ఉండం ఇంట్లో. ఎట్లా ఏం తినాలి? వాళ్ళకి ఏం పెట్టాలి? అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది అన్నారు కదా, 20,000 పెన్షన్ అని అప్పుడు చెప్పారు కదా. 25,000 పెన్షన్ ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారో అది మరి నాకు తెలియదు. ఇయ్యలే. ఇంకా మొన్న పోయి కలిసినారు రేవంత్ రెడ్డికి. కలిస్తే దాన్ని చేస్తాం, మొగులే మాట్లాడతాం అన్నారు. రేవంత్ రెడ్డి గారినే కలిసారా లేకపోతే అక్కడ ఎవరున్నా? రేవంత్ రెడ్డినే కలిసిన, డైరెక్ట్గా పోయి కలిసిన. సో ఏమన్నారు మరి? సుజేకర్ మేడం లేదా కొండ సుజేకర్ మేడం, ఆ మేడంతో మాట్లాడి, మంత్రితో మాట్లాడి మొగులేకు పెడదామని బట్టి విక్రమార్క సార్ని కూడా కలిసిన. ఆయన కలిసి మాట్లాడితే సరే మొగులే చేద్దాం అన్నాడు. మరి ఇస్తామన్నారు కదా, మరి ఏమి అంటే సీఎం చెప్పిన పనులు జరగట్లేదు అంటారా? ఎప్పుడు ఇస్తారు? ఇయ్యలే. ఇస్తారంట, ఎప్పుడు ఇస్తారు? జరగలేదని నేను అనను, ఇస్తారంట. దాన్ని ఎప్పుడు ఇస్తారు? అది అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా ఇది శాంక్షన్ అయ్యింది. ఇది మీకు ఇప్పుడు కొత్తగా పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు పద్మశ్రీ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళకి 25,000 ఇస్తాను అంటున్నాడు. మీ పద్మశ్రీ అవార్డు మరి చూపించారా వెళ్ళి? చూపించిన. మరి అంటే పద్మశ్రీ అవార్డు అనేది రావడం చాలా గొప్పతనం. సో అలాంటిది మీరు మరి అంత వచ్చి కూడా మీకు అసలు యూజ్ లేదంటే మాకు బాధాకరంగా ఉన్నది. అది కాదు, ఇంకా ఇబ్బంది బతుకులో ఉన్నాయి. పేరు పాట పాడినాక జర మంచిగా అయింది, కానీ పవన్ కళ్యాణ్ పాట పాడినాక మంచి పేరు వచ్చింది. బిమ్లా నాయక్ పాడినాక కానీ మంచి పేరు వచ్చింది, కానీ అంతలో ఇంకా ఇజ్జతి లేకుండా ఉన్నాయి, పరిస్థితిగా తిననీక లేకుండా. సో అంటే పవన్ కళ్యాణ్ పాటతో మీరు జనాలందరికీ ఒక గుర్తింపు అయితే వచ్చింది. మీరు కూడా అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దేవుడు. ఆ పాట పాడినాకనే గుర్తింపు వచ్చింది. మీకు ఆ పాటతోనే గుర్తింపు వచ్చింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పాటతోనే గుర్తింపు తెచ్చారు.
మరి ఈ మధ్యకాలం చూసుకుంటే ఆ పాటను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఇంకా ఇంకెందుకు వదిలేస్తున్నా? వదిలేస్తలేను, పాట పాడుతున్నా, గిట్టే సమ్మానాలు జరుగుతున్నాయి. వాళ్ళు వీళ్ళు మంచి మంచి వాళ్ళు మీ అటువంటి వాళ్ళు పిలుస్తున్నారు, సమ్మానం పెద్ద మనిషి అని సమ్మానం చేస్తున్నారు. నా వయసు పెద్దగా అయింది, చేతనైతే లేదు, నడవనికి చేతనైతే లేదు. 73 ఏళ్ళు దాటినాయి, 73 ఏళ్ళు దాటినాయి. రమణాచారి గారి దయ వల్ల నాకు బట్టలు తెచ్చుకోనికి అధికారం చాలతలేదు. మొన్న ఉగాది కూడా బట్టలు తెచ్చిండు కేవీ రమణాచారి. ఈ శాలువలు ఆయన తెచ్చినవి, పంచలు ఆయన తెచ్చినవి, ఈ అంగులు ఆయన పట్టించినవి. 6 నెలలకు 4 నెలలకు బట్టలు పట్టిస్తాడు రమణాచారి గారు. మన కల్చరల్ డిపార్ట్మెంటు మన మావిడారి కృష్ణ డైరెక్టర్ గారు, ఆయన కూడా మస్తుగా ప్రోగ్రాంలు ఇచ్చిండు. బతికిన కాదంటలేను, కానీ గిట్లా చేసిండ్రయ్యా. గిట్ట అయ్యి ఇంకా ఏడ పని దొరకక ఆ ఉన్న పైసలు ఇల్లు కడదామని అనుకుంటే ఆ ఇల్లు కాకపోయా, పైసలు అయిపోయా, 10 రూపాయలు లేకుండా. ఇంకా ఆ పిడిసొచ్చినోడిని ఎంబడి పెట్టుకొని, ఆ పిడిసొచ్చేటోని ఎంబడి పెట్టుకొని పోయి ఏమన్నా కూర్చోబెట్టుకొని కావాలి ఉండాలి. ఆ మనిషికి ఒకటి కావాలి ఉండాలి, ఒకరు కావాలి ఉండాలి. ఆ మనిషికి ఎడబడితే ఆయన పడిపోతాడు. అటువంటి మనిషిని బతికిస్తున్నా. ఒక్కనాడు గోలేసుకోకపోతే ఇంకా చొమ్మలేసి కింద పడిపోతాడు, పిడిసి వస్తుంది. ఆ గోళీలు ఎట్లా వాడాలి? నెలకు 4-5 వేలు ఆయన కావాలి, 5-6 వేలు నాకు కావాలి. మళ్ళీ డావాఖానకు, షుగర్కు, బీబీకి ఇప్పుడే వేసుకున్న గోళీలు, షుగర్ బీబీ గోళీలు. పరిశాన్లో ఉన్నాం మేము. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? మరి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటారా? అసలు ఏంటి మీరు చెప్పిన నిన్న కేటీఆర్ సార్ పిలిచిండు, పోయినా. కేటీఆర్ సార్ తనకి పోతే ఏమైంది మొగులయ్య అంటే, సార్ గిట్లా అయింది నా పరిస్థితి, నేను మీరే సాయం చేస్తే గిట్ల చేసుకున్నా, పైసలు అయితే పాడు చేయలేదు, ఇల్లు కట్టినా కానీ కాలేదు, ఇల్లు కాలేదు, ఏం కాలేదు. మరి ఎట్లా మొగులయ్య అంటే, నేను మీ దయ సార్ అన్న, ఇల్లు కట్టిపిస్తా, నీకు 600 గజాల చోటు నేను ఇప్పిస్తా అన్నాడు. ఆ 600 గజాల చోటు కేసీఆర్ సార్ ఇచ్చిండు కదా, నా పేరు మీద జీవో వచ్చింది. జీవో వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం సంది కలెక్టర్ ఆఫీస్కి తిరిగి అచ్చంపేట చందు విలేకర్ అని ఉన్నాడు. ఆ చందు సారు నేను తిరిగి ఆస్టకు వచ్చింది, కానీ ఒక్కనాడు మాకు జాగ చూపలే. ఇంకా 1 సంవత్సరమా, ఇంకేం చేస్తాం? తిరిగి పైసలు లేని దానికి తిరిగి పిచ్చి అవతారం అయిపోయి. ఎందుకని చూపించట్లేదు అంటారు? అంటే ప్రభుత్వం మారిందని చూపించట్లేదు అంటారా? నువ్వు తెలియదు. ఎందుకంటే కలెక్టర్లు కూడా చాలా మంది మారారని ఒక ఇంటర్వ్యూలో అడుగు 2-3 కలెక్టర్లు మారిపోయినరు. ఒక కలెక్టర్ పైకి వెళ్ళి ఆర్డర్ రావాలి, కలెక్టరు అది మారిపోయినరు, మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, అది రావాలి, కాగితం అక్కడ పంపినామని ఇట్లే అంటున్నారు. పోయినప్పుడల్లా ఇంతే. ఇక జాగా చూపుతలేరు. ఆ జాగా చూపినట్టు ఇన్ని పైసలు ఖర్చు కాపోవు. ఆ జాగాలో ఇల్లు కట్టుకుంది కదా, ఆ 1 కోటి రూపాయలు 40-30 లక్షలు ఉండు, నేను మంచిగా బతుకుతుంటే ఆ జాగా చూపిపోయి.